the last class we were discussing about conventional and non-conventional energy sources. So if you remember, we were discussing about nuclear energy. So we were discussing about nuclear energy. So as part of it, the discussion also went to the importance of nuclear energy. సో న్యూక్లియర్ ఎనర్జీ తాలూకు ఇంపార్టెన్స్ ఎప్పటి నుంచో ఉంది, గతంలోంచి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఫ్రమ్ ద పాస్ట్ 2 to 3 years దెర్ హ్యాస్ బీన్ ఏ రిన్యూవ్డ్ ఫోకస్. కొత్తగా న్యూక్లియర్ ఎనర్జీ మీదకి ఫోకస్ వచ్చింది. సో దాట్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద బడ్జెట్ యాజ్ వెల్. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2024-25లో కూడా న్యూక్లియర్ ఎనర్జీని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్లీ అవుట్లైన్ చేశారు. And especially they have mentioned about modular reactors. ఏంటి మాడ్యులర్ రియాక్టర్స్? సో మనం కరెంట్ ఇష్యూస్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని కూడా అంటారు వీటిని, ఎస్ఎంఆర్. ఈ ఎస్ఎంఆర్స్ వరల్డ్ వైడ్ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కువ యూసేజ్ కూడా జరుగుతుంది ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. దీనివల్ల ఏంటంటే ఇప్పటిదాకా మనం న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసుకోవడంలో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ని మేజర్గా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, ఈ ఇయర్ యూనియన్ బడ్జెట్ దీని గురించి స్పెషల్గా మెన్షన్ చేయడం, అంటే మనకి 9 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. వికసిత్ భారత్ కోసం 9 ప్రయారిటీ ఏరియాస్ని బడ్జెట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ 9 ప్రయారిటీ ఏరియాస్లో వన్ ఆఫ్ ద ఏరియా ఈజ్ ఎనర్జీ సెక్యూరిటీ. మన సిలబస్లో కూడా ఎనర్జీ క్రైసిస్ గురించి మెన్షన్ చేసి ఉంది. స్పెషల్లీ ఎనర్జీ క్రైసిస్ గురించి మెన్షన్ చేశారు. మనం చూద్దాం ఎనర్జీ క్రైసిస్ ఏంటి, ఏ రకంగా ఎనర్జీ సెక్టర్లో క్రైసిస్ ఉంది మనకని. సో బిఫోర్ గోయింగ్ దేర్ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ ద బ్యాక్గ్రౌండ్. సో ఈ ఎనర్జీ సెక్యూరిటీ కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ ద సొల్యూషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికంటే కొంచెం ముందుకెళ్తే మనం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కావచ్చు, ఇండియాలో ద థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ కావచ్చు. బోత్ ఆఫ్ దీస్ హ్యావ్ యాక్చువల్లీ అడ్వకేటెడ్ ఫర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వే. ఈ రెండు కూడా నీతి ఆయోగ్ 3-year స్ట్రాటజీ రిపోర్ట్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ, 3-year స్ట్రాటజీ రిపోర్ట్ కూడా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయాలి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. అంటే ప్రైమరీలీ ఇన్ ద బిగినింగ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇన్ ద మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఆ టెక్నాలజీని ఇక్కడే మనం అభివృద్ధి చేసేలాగా మెజర్స్ తీసుకోవాలి. ఓకే, ఫర్ లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సో అసలు విల్ లుక్ ఎట్ వాట్ ఆర్ దీస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అసలు ఏంటి సినారియో ఏంటి అనేది చూద్దాం. రెగ్యులర్లీ ఇప్పుడు మన న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేయడంలో న్యూక్లియర్ ఎనర్జీ పరంగా ఇండియా మేబీ లేట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ న్యూక్లియర్ ఎనర్జీలో థ్యాంక్స్ టు స్టాల్వర్డ్స్ లైక్ హోమీ జహంగీర్ బాబా మనం నాలెడ్జ్ పరంగా చాలా ముందున్నాం, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ పరంగా. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి పరంగా వెనకుండా ఉండొచ్చు, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద లీగ్ ఆఫ్ దోస్ డెవలప్డ్ కంట్రీస్ బిగినింగ్ నుంచి. సో స్పేస్ సెక్టర్లో ఎలా అయితే మనకి వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ ఉందో, న్యూక్లియర్ ఎనర్జీలో కూడా మనకు ఉండింది. సో దానికి క్లియర్ ఇండికేషన్ మన 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్. మన దగ్గర ఫ్యూయల్ అప్పట్లో లేకపోయినప్పటికి ఇప్పటికిప్పుడు రిసోర్సెస్ కొంచెం కొంచెం పెరుగుతున్నాయి, అంటే ఐడెంటిఫై చేస్తున్నారు. సో యురేనియం కావచ్చు, ఇట్లాంటి వాటినన్నీ. అప్పట్లో మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్, దాని తర్వాత 70s, 80s అండ్ 90sలో సో ఈ న్యూక్లియర్ కామర్స్లో మన మీద పడ్డ శాంక్షన్స్, ఐ థింక్ ఆల్మోస్ట్ న్యూక్లియర్ అపార్థీకి గురయ్యాం. అంటే న్యూక్లియర్ కామర్స్లో అంటరానితనం ఆల్మోస్ట్ ఇండియా, యునో పోక్రాన్ టెస్ట్లు, శాంక్షన్స్ ఎక్సెట్రా. సో అయినప్పటికీ కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీని చాలా బెటర్గా లెవరేజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకందరికీ తెలిసిందే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఉంటాయి మన దగ్గర. ఈ ఫ్యూజన్ రియాక్టర్స్ యొక్క మెయిన్ లిమిటేషన్స్, అంటే ఎక్కువ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం అంటే 2010 స్టాటిస్టిక్స్తో పోలిస్తే 2024-23 కల్లా ఆల్రెడీ నేను మొన్న చెప్పాను 1.8 to 1.9% ఉంది రఫ్లీ మన టోటల్ ఎనర్జీ మిక్స్లో న్యూక్లియర్ ఎనర్జీ కాంపోనెంట్. దీన్ని పెంచాలి. ఎందుకు? న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ క్లీన్, చాలా తక్కువ ఎమిషన్స్ ఉంటాయి వెన్ యూ కంపేర్ విత్ ద రెగ్యులర్ ఫాసిల్ ఫ్యూల్స్. ఇట్ ఈస్ సెక్యూర్, సెక్యూరిటీ ఇస్తుంది, సేఫ్టీ.
సేఫ్టీ ఈజ్ ద మెయిన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ బాదరింగ్ అస్. ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయకపోవడానికి ద ప్రైమరీ రీజన్ బికమ్స్ సేఫ్టీ. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ సేఫ్టీ ఎందుకు కాదంటే ఇప్పుడు మన ఫిజన్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిజన్ రియాక్టర్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ వాటిని అసెంబుల్ చేసి దాన్ని ఆపరేట్ చేసి మెయింటైన్ చేస్తుంటాం. అన్ఫార్చునేట్లీ ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగిందే అనుకుందాం. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? ఇప్పుడు ఇండియాలో ఉండే లయబిలిటీ లాస్ కావచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్, ఈ సప్లయర్స్ అందరూ ఎప్పుడు లయబిలిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే, ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ని అసెంబుల్ చేయడానికి సరే కంట్రోల్ రాడ్స్ ఒకరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, న్యూక్లియర్ కోర్ ఒకరి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, ఇలా రకరకాల కాంపోనెంట్స్ రకరకాల పీపుల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. సో అన్ఫార్చునేట్లీ ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగి న్యూక్లియర్ రియాక్టర్ ఏదైనా యాక్సిడెంట్ గురైంది అనుకుందాం. ఎవరి కాంపోనెంట్ వల్ల ఆర్ ఏ కాంపోనెంట్ మిస్ఫంక్షన్ ఆర్ మాల్ ఫంక్షన్ అవడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగిందో ఫుల్ ప్రూఫ్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వాళ్ళు లయబిలిటీ తీసుకుంటారు. అలా ఎస్టాబ్లిష్ చేయడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ రియాక్టర్ సెటప్లో అన్నీ బెటర్గా పనిచేస్తూ ఉండొచ్చు, వీటి మధ్య కోఆర్డినేషన్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో ఫుకుషిమా దైచి, అక్కడ కూడా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది. అఫ్ కోర్స్ కంట్రోల్డ్, డ్యామేజ్ జరిగినప్పటికీ విపరీతంగా అది ఎక్స్ట్రాపోలేట్ అవ్వకుండా కంటైన్ చేశారు. అక్కడ ఎందుకు జరిగింది న్యూక్లియర్ యాక్సిడెంట్? ఎక్విప్మెంట్లో ఏ లోపం లేదు, మెయింటెనెన్స్లో ఏ లోపం లేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ డిజాస్టర్. సునామీ వచ్చింది, డిజాస్టర్ వచ్చిన తర్వాత ఏమైంది? న్యూక్లియర్ రియాక్టర్ బాగానే ఉంది, ఏదైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్ కూలింగ్ ఎఫెక్ట్ కోసం వాటర్ సర్క్యులేట్ చేస్తారు కదా, దాన్ని ఆ వాటర్ని పంప్ చేసే ఉంటాయి. బేసికల్లీ అది కోస్టల్ ఏరియా, సో వాటర్ని పంప్ చేసే ఉంటాయి, సీ వాటర్ని. ఆ పంప్ చేసే జనరేటర్స్, ఆ పంప్ చేసే మోటార్స్, దాని బ్యాకప్ జనరేటర్స్ అవన్నీ డ్యామేజ్ అయినాయి. సో అందులోకి వాటర్ వచ్చేసి అవి డ్యామేజ్ అయినాయి. సో న్యూక్లియర్ కోర్ నార్మల్గానే ఫంక్షన్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే సిచ్యువేషన్ ఏంటంటే వాటర్ సర్క్యులేషన్కి లేదు, వాటర్ సర్క్యులేట్ అవ్వట్లేదు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 4-5 రోజులు దాటిన తర్వాత విపరీతమైన టెంపరేచర్ పెరిగిపోయి కోర్ మెల్ట్ డౌన్ అయిపోయింది. అది యాక్చువల్లీ జరిగింది. సో ఇక్కడ ఎవరి మీద పిన్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ? సో లయబిలిటీ లాస్ డెవలప్డ్ కంట్రీస్లోనే క్లియర్గా లేవు, ఆర్ ఇట్లాంటి అంటే అన్ని ఫ్యాక్టర్స్ని అన్ని డైమెన్షన్స్ని కవర్ చేసే విధంగా లేవు, ఇండియాలో మరీ లేవు. సో మీకు ఆల్రెడీ తెలుసుంటే 1998 పోఖ్రాన్ టెస్టుల తర్వాత మనం ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫీల్డ్లో కంప్లీట్లీ జీరో యాక్సెస్ అనమాట, కంప్లీట్ శాంక్షన్స్. వెస్ట్ యుఎస్ మన మీద విపరీతమైన శాంక్షన్స్ చేశారు. సో అక్కడి నుంచి 2004-05 వచ్చేసరికి మనం న్యూక్లియర్ కామర్స్ చేసే పరిస్థితిలోకి వచ్చాం, థ్యాంక్స్ టు అవర్ డిప్లొమసీ వల్లనే జరిగింది అది. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ మన మేజర్ ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ. యాక్సిడెంట్స్ జరిగే ఆస్కారం చాలా తక్కువ, కానీ జరిగితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఎవరు లయబిలిటీ తీసుకుంటారు? వీ ఆల్సో హ్యాడ్ ఎ హిస్టరీ, ఆఫ్ కోర్స్ నాన్ న్యూక్లియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఎవరు తీసుకున్నారు లయబిలిటీ? ప్రాక్టికల్లీ నోబడీ డిడ్, అంతే కదా. సో నౌ ఇమాజిన్ న్యూక్లియర్ యాక్సిడెంట్. సో అందుకని పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. అంటే ఇప్పుడున్న పద్ధతిలో ఫిజన్ రియాక్టర్స్ని ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా ఎక్కువ యూజ్ చేయాలని చెప్తాను నేను, కానీ మా ఏరియాలో వద్దు, వేరే ఏరియాలో పెట్టండి, ఎవడైనా అంతే. సో అంటే యాక్సెప్టబిలిటీ లేకపోతే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బ్రింగ్ దీస్ థింగ్స్. సో అందుకని సేఫ్టీ అండ్ యాక్సెప్టబిలిటీ తర్వాత ఖర్చు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, దీనికి తగ్గ హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఇలాగా ట్రెడిషనల్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్స్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఇంకా వాడుతున్నాము, కొత్త ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాము, కానీ డెవలప్ అవ్వాల్సినంత ఫాస్ట్ పేస్లో డెవలప్ అవ్వట్లేదు. ఎందుకు? ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ యాక్సెప్టబిలిటీ. పీపుల్ నుంచి చాలా విపరీతమైన ప్రొటెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో నువ్వు న్యూక్లియర్ రియాక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు, నువ్వు ప్రైవేట్ ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 ఈ నార్మ్స్ ప్రకారం అక్కడ ఉండే లోకల్ పీపుల్ కంప్లీట్గా ఒప్పుకోకపోతే నువ్వేం చేయలేవు. మేబీ డిఫెన్స్ పర్పస్కో ఇంకో పర్పస్కో అని. అండ్ ఇట్ ఈస్ పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ, పీపుల్ వోంట్ గో దాట్ మచ్ ఫార్వర్డ్. సో ఇవన్నిటిని మనం డీల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఏదైతే వేస్ట్ మెటీరియల్ బయటకు వస్తుందో
దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి. ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్ డైరెక్ట్లీ ఎక్కువ ఈ కార్బన్ ఎమిషన్స్ ఇవన్నీ చేయకపోవచ్చు, కానీ దానికి కావాల్సిన ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేయడం, ఈ మిగతా పారాఫెర్నీలియా అంతా కూడా ఎక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ కలిగి ఉంటుంది. సో ఇవి మనం ఇప్పుడు దాకా ఉండే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ని యూజ్ చేసుకోవడానికి మనకు ఉండే లిమిటేషన్స్. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి వెరీ బ్యూటిఫుల్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఇవన్నిటిని ట్యాకిల్ చేస్తాయి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఉంటాయో అందులో ఆల్మోస్ట్ 1/3 ఉంటాయి. అవి పేరులోనే ఉంది, స్మాల్ మాడ్యులర్. చిన్నగా ఉంటాయి సైజు, దే ఆర్ వెరీ పోర్టబుల్, ఈజీగా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ మాడ్యులర్ అంటే అదొక మాడ్యూల్ లాగా సెట్ లాగా వచ్చేస్తుంది. జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ఒక ఎనాలజీ తీసుకోవాలంటే, ఇప్పుడు ఎల్ఈడి ప్యానల్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఈవెంట్ చేసుకుంటాం, ఎల్ఈడి స్క్రీన్ ఇన్స్టాల్ చేయాలి, మీకు ఎంత సైజు కావాలని అడుగుతాడు. మనం ఫంక్షన్ ఆల్మోస్ట్ మొదలైపోయినాక కూడా నువ్వు సైజ్ పెంచాలంటే ప్యానల్స్ తీసుకొచ్చి అతికిచ్చేస్తాడు పైన కింద. ఏదైనా ఒక చోట ప్రాబ్లం వచ్చింది అది ఎత్తేసి వేరేది పెట్టేస్తాడు. సింపుల్, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఈజ్ ఎ మాడ్యూల్. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీ లెవెల్ వితౌట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆర్ యూ కెన్ డౌన్ సైజ్ ఇట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఎంటైర్ యూనిట్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా, అంటే అదొక యూనిట్, నువ్వు దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చేయాల్సింది ఏం లేదు, ఫ్యాక్టరీ నుంచే సీల్డ్ అయ్యి వచ్చేస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆడే చెప్తాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి ఇచ్చేసి ఆడు రీప్లేస్ చేసేస్తాడు. సో సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో దీనివల్ల ఏంటంటే ఈ వేస్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని 98% వరకు తగ్గిపోతాయి. తర్వాత ఇంతకు ముందులాగా విపరీతమైన కన్స్ట్రక్షన్స్, ఎలాబరేట్ కన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ ఎక్కడైతే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ దాని లైఫ్ టైం అయిపోయి ఇప్పుడు ఆపరేషన్లో లేని ఉన్నాయో వాటిని పాతవి కూడా తీసుకుని యూజ్ చేయొచ్చు మనం. అండ్ రిమోట్ లొకేషన్స్ అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇది యూజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ల్యాండ్ స్లైడ్ జరిగింది, ఆర్ ఆర్మీ క్యాంపు ఎక్కడో బాగా హిల్ టెరైన్ మీద ఉంది, అక్కడ మనకి ఎనర్జీ జనరేషన్ కావాలి, 2 మాడ్యులర్ రియాక్టర్స్ తీసుకుని పెట్టేసుకోవడమే. క్విక్గా జనరేషన్ స్టార్ట్ చేసేయచ్చు, విత్ ఇన్ వీక్స్, 2 or 3 వీక్స్లో స్టార్ట్ చేసేయచ్చు. అంటే డీసెంట్రలైజ్డ్ టఫ్ టు రీచ్ ఏరియాస్లో కూడా అప్పటికప్పుడు మనం ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు. దే బికమ్ వెరీ ఈజీ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కాస్ట్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. గతంలో 100 మంది స్టాఫ్ ఉండాలి, అంటే ప్రతి కాంపోనెంట్ దగ్గర ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉండాలి. ఇప్పుడు అవసరం లేదు, ఆల్మోస్ట్ స్టాఫ్ అంతా 1/5 కట్ అయిపోతారు. అంటే ఇంతమంది 100 ఉంటే ఇప్పుడు 20 మంది చాలు, ఇంకా తక్కువ కట్ అయిపోవచ్చు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ కదా. సో ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ద ఇండికేషన్. సో లైక్ వైజ్. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి హైబ్రిడ్ మోడల్, నిన్న మీకు ఐ మీన్ టు సే ఇన్ ద లాస్ట్ క్లాస్ వెన్ వీ డిస్కస్డ్ అబౌట్ లిమిటేషన్స్ ఆఫ్ సోలార్, విండ్, వీటి లిమిటేషన్స్ చూసినప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే ఇంటర్మిటెన్సీ, అంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంటుంది, గ్రిడ్ కొలాప్స్ అయిపోద్ది అని. అంటే సోలార్, విండ్ యూజ్ చేయొచ్చు, కానీ పోరాగా దాని మీద డిపెండ్ అవ్వలేము. ఆ కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో అది ఇది బ్యూటిఫుల్గా ఫిల్ చేస్తుంది. అంటే ఓన్లీ సోలార్ పెడితే వర్కౌట్ కాకపోవచ్చు ఎక్కడైనా, సోలార్ పెట్టి పక్కన ఇది పెట్టి సోలార్ వచ్చినప్పుడు అంతా సోలార్, నెక్స్ట్ రిమైనింగ్ టైంలో ఆన్ డిమాండ్ మనకి ఎంత కావాలో అంతా బర్న్ చేయొచ్చు, దీన్ని అంతా నడపవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. అందుకనే గత డెకేడ్ నుంచి, ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి ఇంటర్నేషనల్గా కూడా చాలా కంట్రీస్, ఇప్పుడు జర్మనీ కావచ్చు, అదర్ యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, ఈ కంట్రీస్ అన్నీ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాయి. ఇండియాలో కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది దీని మీద. ప్రస్తుతానికైతే మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే దీనిలో ఉన్నారు. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఈజ్ ద వే అవుట్. వే ఫార్వర్డ్లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు? మన న్యూక్లియర్ ఎనర్జీని 1.8 అంటే బిలో 2% కాదు, ఆల్మోస్ట్ 10 to 15% యూజ్ చేసుకోవచ్చు మన ఎనర్జీ బాస్కెట్లో. కానీ మనం యూజ్ చేసుకోవట్లేదు. చేసుకోవాలి, చేసుకుంటే చాలా బెటర్ ఇండియా లాంటి కంట్రీస్ కానీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండ్ అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా క్లియర్గా ఇండికేట్ చేసింది గత 5-6 సంవత్సరాల బ్యాకే. సో టేకింగ్ దోస్ రికమెండేషన్స్ ఫార్వర్డ్, యూనియన్ బడ్జెట్లో దీని గురించి ప్రస్తావించారు. సో ఈ ఆస్పెక్ట్ అంటే ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ క్రైసిస్ మీకు ఉంది కాబట్టి, నాన్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ మీకు సిలబస్లో ఉంది కాబట్టి, సో టేకప్ దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ ఎడిషనల్ ఎడ్జ్ ఉంటుంది కదా,
పక్కోడి కంటే ఒక మార్కు అట్లీస్ట్ అర మార్క్ ఎక్కువ రావాలంటే ఒక కాంటెంపరీ రిలవెన్స్ ఇవ్వాలి. న్యూక్లియర్ ఎనర్జీ అంటే నాన్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ యూసేజ్లో మనకి లిమిటేషన్స్ ఏంటి, ఆర్ యూసేజ్లో పిక్చర్ ఎలా ఉందని అడిగారు అనుకోండి, సోలార్ గురించి, విండ్ గురించి, స్మాల్ హైడ్రో గురించి రాస్తారు, న్యూక్లియర్ గురించి కూడా రాస్తారు. సో వే ఫార్వర్డ్ ఎలా ఉండాలి అనేప్పుడు ఇలాగ మనకు వే ఫార్వర్డ్ ఏంటనేది తెలుసుకోవాలి మనం. సోలార్ అనుకోండి, ఆఫ్ గ్రిడ్, గ్రిడ్ కనెక్టెడ్, ఆఫ్ గ్రిడ్ చేయాలి, గ్రిడ్ కనెక్టెడ్ కూడా చేయాలి. మొత్తం ఓన్లీ గ్రిడ్ కనెక్టెడే డెవలప్మెంట్ చేస్తే కష్టం. అండ్ ఆ పిక్చర్ చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఒక్కసారి దీని తాలూకు వెబ్సైట్కి వెళ్ళి సోలార్ పరిస్థితి ఏంటి, విండ్ పరిస్థితి ఏంటి, స్మాల్ హైడ్రో పరిస్థితి ఏంటి, ఇట్లా న్యూక్లియర్ పరిస్థితి ఏంటి, మొత్తం అన్నీ మనం ఈజీగా చూడొచ్చు. ఓకే, బయోమాస్ జనరేషన్ ఏంటి, జస్ట్ ఆ నెంబర్స్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఉందనుకోండి, నాకు తెలిసి సమ్ 89 గిగావాట్స్ ఎంతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, గిగా నాట్ మెగా. ఓకే, తెలంగాణకు వచ్చేసరికి 4160 సంథింగ్ మెగావాట్స్, సమ్ 4100 మెగావాట్స్ తెలంగాణ. సో ఆ స్టాట్స్ చూసుకోండి, రీసెంట్ స్టాట్స్, దే కమ్ వెరీ హ్యాండీ వెన్ యూ రైట్ ఆన్సర్స్. మనము ఫ్యాక్ట్స్ ఎక్కువ రాయాలంటే విపరీతంగా నింపేయాల్సిన అవసరం లేదు ఫ్యాక్ట్స్తో, బట్ పడాల్సిన చోట ఫ్యాక్ట్స్ పడితే ఆ పాయింట్కి కానీ ఆన్సర్కి కానీ అథారిటేటివ్నెస్ వస్తుంది, మార్కులు వస్తాయి. అలాగని చెప్పి ర్యాండమ్ ఫ్యాక్ట్స్ రాయకండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేశారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పడానికి, నీతి ఆయోగ్ 3 year స్ట్రాటజీ రిపోర్ట్లో సజెస్ట్ చేసిందని చెప్పడానికి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యూనియన్ బడ్జెట్, వీటిని కోట్ చేయడానికి డిఫరెన్స్ ఉంది కదా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. సో లైక్ వైజ్. ఓకే, యా. సో దట్ ఈజ్ అబౌట్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ విచ్ we briefly mentioned in the last session. దాని తర్వాత మీకు సిలబస్లో దెర్ ఇస్ ఏ టాపిక్ కాల్డ్ యాజ్ ఎనర్జీ క్రైసిస్. ఎనర్జీ క్రైసిస్ అంటే ఏంటి, వాట్ డస్ దే మీన్? సిలబస్లో ఎనర్జీ క్రైసిస్ ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాట్ డస్ ఎనర్జీ క్రైసిస్ యాక్చువల్లీ మీన్? ఏ రకంగా క్రైసిస్ అంటే సప్లై సరిపోవట్లేదా? మీకు గుర్తుంటే ఆ మధ్యన థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నిటికీ కావాల్సిన కోల్ సప్లైస్ ఆల్మోస్ట్ క్షీణించిపోయి నెక్స్ట్ ఫ్యూ డేస్ రన్ చేయడానికి కూడా కోల్ లేకుండా పోయింది. కోల్ సప్లై లేదు ప్రాక్టికల్లీ. దిస్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్ 2023, 2022. అది ఒక డైమెన్షన్లో ఎనర్జీ క్రైసిస్. జనరలీ అసలు ఈ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ కన్జంప్షన్లో గ్యారంటీ మనకి ఎందుకు ఉండాలంటే, మీరు చూస్తే ఎప్పుడైనా కానీ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ ఎనీ కంట్రీ పెర్ క్యాపిటా ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ దట్ కంట్రీ. ఒక కంట్రీ అభివృద్ధి చెందుతుందా లేదా, ఆర్ అభివృద్ధి చెందిన దేశమా, దాన్ని అభివృద్ధి చెందలేని దేశంతో కంపేర్ చేయాలంటే ద ప్రైమరీ ఇండికేటర్, వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇండికేటర్ ఈస్ ఎనర్జీ కన్జంప్షన్ పెర్ క్యాపిటా. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ యుఎస్ అండ్ ఇండియా. సో ఇండియాకి యుఎస్కి ఆల్మోస్ట్ యునైటెడ్ స్టేట్స్ మనకంటే 12 to 14 times ఆర్ 13 times పర్ క్యాపిటా ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, కిలోవాట్ అవర్లో మెజర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక యావరేజ్ ఇండియన్ ఒక 200 కిలోవాట్ అవర్ కన్జ్యూమ్ చేస్తున్నాడు అనుకుందాం పర్ డే. అక్కడ 2400 నుంచి 2500 ఉంటుంది. సో ఎనర్జీ ఎందుకు అవసరం మనకి? ఎనర్జీ ఎందుకు అవసరం అంటే మన డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఏం చేయాలన్నా మనం ఎనర్జీ కావాలి. ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాలన్నా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలన్నా, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎనర్జీ. సో ఎనర్జీకి యాక్సెస్ లేకపోతే, అది ఎఫోర్డబుల్గా లేకపోతే, దానికి సెక్యూరిటీ లేకపోతే డెవలప్మెంట్ ముందుకెళ్ళదు. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏది రీచ్ అవ్వాలన్నా, అంటే పావర్టీ పోగొట్టాలి. ఎట్లా పోగొడతావు? గాలి నుంచి పోగొట్టావు కదా. యూ నీడ్ ఎనర్జీ. సో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, అది పవర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, యూ జస్ట్ నీడ్ ఎనర్జీ. ప్రైమరీలీ యూజబుల్ ఫామ్ వచ్చేసి పవర్, తర్వాత డైరెక్ట్గా ఫ్యూల్ మండిస్తావు ట్రాన్స్పోర్టేషన్కి. సో లైక్ వైజ్ ఎనర్జీ యాక్సెస్ ఈజ్ ఏ మేజర్ థింగ్. అందుకని ఈ ఎనర్జీ యాక్సెస్లో మనకు ఉండే బాటిల్ నెక్స్ ఆర్ ఛాలెంజెస్ని డిస్కస్ చేయడానికి ఈ టాపిక్ పెట్టాడు. ఓకే, దీంట్లో భాగంగా మనకి డెఫినెట్గా అడగవచ్చు ఎనర్జీ క్రైసిస్ అంటే, ఇప్పుడు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలంటే మనం ఎనర్జీ ఇంకా ఎక్కువ కావాలి, మనకి యాక్సెసిబిలిటీ ఎందుకు లేదు,
లేదంటే ఇందాక మనం మాట్లాడినట్టు కోల్ సెక్టర్లో క్రైసిస్ ఎందుకు వచ్చింది. ఇదంతా కాకుండా మన ఎనర్జీ బాస్కెట్ని ఆర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇస్ ద వర్డ్. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రిన్యూవబుల్ ఎనర్జీ చూసుకున్నాం అనుకోండి. 2010 టైంకి రిన్యూవబుల్ ఎనర్జీ చూసుకుంటే దాదాపుగా 10-11% ఉంది మన టోటల్ ఎనర్జీ మిక్స్లో. అదే 2050కి చూసుకుంటే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ దట్ అప్ టు 50% రిన్యూవబుల్ ఎనర్జీతో ఉంటుంది మన ఎనర్జీ బాస్కెట్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిషన్. అంటే ఎక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటే ఎనర్జీ యూసేజ్ ఫార్మ్ ఆర్ ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ ఉండే ఎనర్జీ యూసేజ్ ఫార్మ్ నుంచి తక్కువ ఆర్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఉంటే ఎనర్జీ యూసేజ్కి వచ్చేస్తున్నాం, ఎనర్జీ బాస్కెట్కి వచ్చేస్తున్నాం. ఐ థింక్ we already discussed about green hydrogen. Similarly, there is green ammonia. ఇట్లా అంటే బేసికలీ కార్బన్ ఎమిషన్స్ ఫుట్ ప్రింట్స్ తగ్గించడం. సో మనందరికీ తెలుసు ట్రెడిషనల్గా మనం ఎనర్జీ కోసం వీ హ్యావ్ బీన్ ఎన్ ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ. ఎనర్జీ డిపెండెంట్ కంట్రీ అంటే మోస్ట్లీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. సో కోల్ సెక్టర్లో మనకుండే మైనింగ్లో మనకుండే లిమిటేషన్స్ వల్ల మన దగ్గర కోల్కి సంబంధించిన రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఐ థింక్ 4th or 5th లార్జెస్ట్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు కోల్ రిజర్వ్స్. మన దగ్గర బిట్యూమినస్ కోల్ రిజర్వ్స్, కార్బోనిఫెరస్ పీరియడ్కి సంబంధించిన రిజర్వ్స్ చాలా దండిగా ఉన్నాయి. అయినా అవి మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద కోల్ సెక్టర్. సో ఈ రకంగా చూస్తే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ క్రైసిసే. దీని నుంచి మనం బయటపడాలి. ఒక సైడ్ మన దగ్గర ఉండే రిజర్వ్స్ అన్నింటినీ చాలా ఎఫిషియెంట్గా తక్కువ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్తో బయటికి తీయాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ రిన్యూవబుల్ ఎనర్జీని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోగలగాలి. అండ్ నాన్ కన్వెన్షనల్ ఫార్మ్స్లో ఇప్పుడు మనం ఇందాకే చూసాం కదా, న్యూక్లియర్ ఎనర్జీ ఇట్లాంటి వాటిని కూడా ఎక్కువగా యూజ్ చేసుకుని ఈ ఎనర్జీ డిపెండెన్సీ ఏదైతే ఉందో, అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇంత లెవెల్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే 60% 70% ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మన ఇంపోర్ట్ బిల్లే హ్యూజ్ ఉంటుంది. సో we all talk about $5 trillion economy. How much is our energy bill? By 2030 it will be $1 trillion. అంతే కదా. అంటే నువ్వు ఎంత బిల్లు కడుతున్నావు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్ అన్ని న్యూక్లియర్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇట్లాంటివన్నీ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఇవన్నిటిని లెవరేజ్ చేసుకుంటే మనం ఎంత తగ్గించవచ్చు. సో ఎవ్రీ డాలర్ దట్ ఈస్ లెస్ స్పెండ్ ఈజ్ ఏ డాలర్ ఎర్న్డ్ కదా. ప్రతి రూపాయి మనం ఖర్చు తగ్గించుకుంటే అది సంపాదించినట్టే ఆటోమేటిక్గా. సో లైక్ వైజ్ సో ఎనర్జీ క్రైసిస్లో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ వస్తాయి. ఎనర్జీ ట్రాన్సిషన్ ఒకటి, ఎనర్జీ సెక్యూరిటీ ఒకటి, ఇట్లా. ఓకే, సో మీకు ఈ ఏరియాలోంచి క్వశ్చన్ వస్తే అసలు ఎనర్జీ క్రైసిస్లో ఉన్న కాంపోనెంట్స్ అంటే ఆ క్వశ్చన్కి తగ్గట్టు నేనేం చెప్తానంటే మోస్ట్లీ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్లోకి దూకేస్తారు. సిలబస్లో ఆ టాపిక్ ఆ కాంపోనెంట్ ఇవ్వడానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తాలూకు ప్రస్తావన ఏంటి, ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఇచ్చారనుకోండి, దట్ ఈస్ హౌ యూ రైట్ ఇంట్రడక్షన్. యూనియన్ బడ్జెట్తో మొదలు పెట్టండి. 10 మంది ఆన్సర్ రాస్తే 100 మంది ఆన్సర్లు రాస్తే ఒక్కడు గట్టిగా మొదలెడితే ఇద్దరు మొదలు పెడతారు. దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ గివెన్ దట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ డీసెంట్. అంతే కదా. యూజువల్లీ ఏం రాస్తారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే రాసుకుంటే వెళ్తారు, గుర్తొస్తే రాసుకుంటే వెళ్తారు ఆబ్వియస్లీ. లేదంటే ఇంకోటి ఏదో రాస్తారు, సమ్ ఫ్యాక్ట్ ఏదో రాస్తారు. ఐ బెట్ యూ నో బడీ రైట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, నీతి ఆయోగ్, యూనియన్ బడ్జెట్, దీని గురించి ఎవరు రాయడు. ఇట్లా ఏదో ఒకటి తీసుకుని రాయండి. అప్పుడు చూపించండి, ప్రజెంటేషన్ బెటర్గా ఉండాలి. ఎందుకు స్మాల్, ఇప్పుడు దాకా ఉండే ట్రెడిషనల్కి దీనికి కంపారిజన్ ఏంటి, ఒక చిన్న కంపారిజన్ వేయండి, అయిపోయింది, యు వన్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎఫెక్ట్ యు ఆర్ క్రియేటింగ్ ఆన్ ద ఎగ్జామ్ పేపర్. నాలెడ్జ్ అక్యుములేషన్ ఈజ్ ఏ ఫైన్, ఒక లెవెల్ వరకునే అది. మనం ఏంటంటే మనం ఆ సబ్జెక్ట్ గురించి బాగా చదువుతాము, చదివి మన బుర్రలో ఉన్నది ఎగ్జామినర్ గ్రహించుంటాడు అని ఫీల్ అవుతుంటాం. ఎగ్జామినర్ గ్రహించడు. ఎగ్జామినర్ ఏం చూస్తాడంటే మనం రాసిన 4 లైన్లో చూస్తాడు. సో ప్రాక్టీస్ కూడా తక్కువగా ఉండడం వల్ల మనం అది ట్రాన్స్లేట్ చేయలేం. సో
సిలబస్లో ప్రతి వర్డ్కి సంబంధించి చిన్న అంటే ప్రతిదానికి ఒక చిన్న డెఫినేషన్ ఉంటుంది, ఒక చిన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉంటుంది. అది కూడా అథెంటిక్ ఫ్యాక్ట్, అథారిటేటివ్ ఫ్యాక్ట్, గవర్నమెంట్ సోర్సెసే తీసుకోండి. తీసుకుని బేసిక్ ఒక బ్యూటిఫుల్ సినాప్సిస్ రెడీగా ఉండాలి మీ దగ్గర. మీరు ఏ హ్యాండ్ అవుట్ చదివినా ఏం చదివినా ఈ టాపిక్ నుంచి ప్రశ్న వస్తే నేను ఏం రాయబోతున్నాను, ఎలాంటి ప్రశ్న వస్తుంది అనేది మీరు హోంవర్క్ చేస్తే, అంటే నాట్ జస్ట్ అబౌట్ జాగ్రఫీ, ఎనీ అదర్ సబ్జెక్ట్, వెన్ యూఆర్ రైటింగ్ మెయిన్స్, దిస్ ఈస్ ద సిలబస్ కాంపోనెంట్. ఎందుకు ఉంది ఇది, మనం దేన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్లో ఎలాంటి వాటిని టచ్ చేయొచ్చు, కన్క్లూజన్లో ఎట్లాంటి వాటిని టచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ క్రైసిస్ గురించి రాస్తే ఇట్లా మొదలు పెడతాం. కన్క్లూజన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. నువ్వు రీచ్ అవ్వాలంటే ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి కదా మనకి. లైక్ వైజ్. సో యా, కమింగ్ బ్యాక్, ఎనర్జీ క్రైసిస్లో డిఫరెంట్ ఫేసెట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. యా, వన్ బై వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో కోల్ షార్టేజ్ ఎందుకు ఉంది? ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ ఇయర్ మనకి మెజారిటీ ఆఫ్ అవర్ ఎనర్జీ ఆర్ పవర్ సెక్టర్ థర్మల్ ఇప్పటికి కూడా. సో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్కి కావాల్సిన కోల్ అందుబాటులో లేదు. ఎందుకు అందుబాటులో లేదు? మన దగ్గర చాలా రిజర్వ్స్ ఉన్నాయి, కానీ మన మైనింగ్ సెక్టర్ ఎస్పెషలీ కంప్లీట్లీ డామినేటెడ్ బై వన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, కోల్ ఇండియా లిమిటెడ్, విచ్ ఈస్ వెరీ నోటోరియస్ ఆర్ infamous for its inefficiency